టీవీ వీక్షిస్తున్న భక్త మహాశయులందరికీ కూడా ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారాంజలి. అందరికి కూడా సాయి దత్తపీఠం శ్రీ విష్ణు తరపు నుంచి విజయదశమి శుభాకాంక్షలు. మీరు లాస్ట్ 2 times కూడా మన నవరాత్రుల గురించి మన టీవీలో బిగ్ టీవీలో చూపిస్తున్నారు. అందరు చాలా మందికి రీచ్ అయింది. అందరూ తెలుసుకొని చాలా మంది వచ్చారు. మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం. లాస్ట్ టైం చెప్పాను మీకు, బాలా పూజ, కన్యా పూజ, సువాసిని పూజ, దాని తర్వాత సరస్వతి పూజ, బతుకమ్మ సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్ ఉంటుందని చెప్పాం. దానికి ఎంతోమంది మన మహిళా మండలి ఆడపడుచులు వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేశారు. అది చాలా బాగా జరిగింది. ఇక అంతకంటే ముఖ్యం, నిన్న దుర్గాష్టమి, దుర్గాదేవి అలంకారం చేసుకున్నాం. నిన్న మహానవమి, మహిషాసురమర్దిని అలంకారం చేసుకున్నాం. ఈరోజు విజయదశమి. ఈరోజు 3 ఫంక్షన్లు ప్యారల్గా జరుగుతున్నాయి. 1 అమ్మవారి విజయదశమి, 2 బాబాగారి పుణ్యతిథి, 3 బాలాజీ జయంతి, వెంకటేశ్వర జయంతి. వెంకటేశ్వర జయంతి ఉత్సవాలు 3 రోజులు చేస్తున్నాం. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా. అలాగే అమ్మవారిని కూడా అప్పుడే తీయట్లేదు మనం. ఈ 3 రోజులు అమ్మవారిని కూడా అలాగే ఉంచుతున్నాం. ఎందుకంటే రేపు ఈవినింగ్ హోమం ఉంది, ఎల్లుండి పలకి ఉత్సవం ఉంది. ఈ రోజున బాబా గారికి పొద్దున అమ్మవారి చండీ పారాయణ అయిన తర్వాత అమ్మవారి కుంకుమార్చన చేసుకుని 10:30కి బాబా గారికి యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్తో ఫ్రూట్స్ పూజ చేసాం. ఆల్మోస్ట్ ఒక 60 బాక్సెస్ ఆఫ్ యాపిల్, 60 బాక్సెస్ ఆఫ్ ఆరెంజ్, అలాగే 40 బాక్సులు బనానాలతో భక్తులందరూ సపోర్ట్ చేశారు. ఆ ఫ్రూట్స్తో బాబా గారికి పూజ చేసుకుని మరలా ఆ ఫ్రూట్స్ అన్ని మధ్యాహ్నం నుంచి నాకు తెలిసి ఇప్పటికీ ఒక 4,000 మంది వచ్చి ఉంటారు భక్తులు. ఇంకా వస్తూనే ఉన్నారు. నాకు కరెక్ట్ అకౌంట్ తెలియదు, 4,000 నుంచి 5,000 మధ్య వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఫ్రూట్ ఇస్తూ, ఫ్రూట్తో పాటు మహాప్రసాదం కూడా మన వాలంటీర్స్ మహాప్రసాదం బాక్స్ కూడా ఇచ్చాము. చాలా మంది ఓపిక్గా వెయిట్ చేశారు. లైన్ ఆల్మోస్ట్ స్టెమ్మాగడి దాకా వెళ్ళిపోయింది. అయినా కూడా అందరూ వెయిట్ చేసి చక్కగా దర్శనం చేసుకుని లాస్ట్లో మళ్ళీ మాతాజీ హారతి లేట్ అయినా అలాగే ఉండి మాతాజీ హారతి చూసుకున్నారు. ఈ రోజు ఇంకో స్పెషల్ ఏంటంటే మాతాకి చౌకీ ఏర్పాటు చేసాం కమ్యూనిటీ హాల్లో. అది ఆల్మోస్ట్ 4 hours జరుగుతుంది. 7:30 అట్లా స్టార్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు చివరిలో ఉంది. ఆ మాతాజీ హారతి కూడా ఇస్తున్నాం. అది చూసుకొని భక్తులు మహాప్రసాదం తీసుకుని వెళ్తారు. రేపటి రోజున ఉదయం సుప్రభాత సేవ ఉంది. రేపు ఈవినింగ్ బాలాజీ అభిషేకం ఉంది 6ంటికి. రేపు ఈవినింగ్ మరియు బయట 4 PM నుంచి చండీ హోమం కూడా జరుగుతుంది. ఎల్లుండి ఉదయం శనివారం నాడు లాస్ట్ డే. ఆ రోజున ఉదయం సుప్రభాతం అయిన తర్వాత మనకి సుదర్శన హోమం ఉంది. దాని తర్వాత అదే రోజు శని త్రయోదశి రావడం వల్ల 9 o'clockకి శనీశ్వర భగవానికి తైలాభిషేకం ఏర్పాటు చేసాం. అదైన తర్వాత 10 o'clockకి శ్రీనివాస కళ్యాణం కూడా జరుగుతుంది. ఇకపోతే ఈవినింగ్ 4కి ఆ రోజు ప్రదోషం అయింది. 3:45కి హనుమాన్ అర్చన, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుని 4:15 PMకి ప్రదోషం కాబట్టి అమరేశ్వర స్వామికి రుద్రాభిషేకం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత 5కి విష్ణుసహస్రనామం, 5:30కి బాబా హారతి, 5:30కి విష్ణుసహస్రనామం, 6కి బాబా పల్లకి, బాలాజీ పల్లకి, మాతాజీ పల్లకి ఉత్సవం. ఆ ఉత్సవం అయిన తర్వాత ఫైనల్గా మాతాజీ హారతి ఇచ్చుకొని ఏవైతే కలశాలు పెట్టామో ఆ కలశంలోని గంగా జలాన్ని అందరికి సంప్రోక్షణ చేస్తాం. దాంతో ఈ ఫంక్షన్ మనకి ఈ ఆల్మోస్ట్ 14 days ఫంక్షన్ పూర్తవుతుంది. అప్పుడు అందరూ మహాప్రసాదం తీసుకుంటారు. ఇది చాలా బాగా జరిగింది. ఇది జరగాలంటే ఒకళ్ళ కాదు, ఎంతో మంది సహకారం. వాలంటీర్స్ ఏంటి, దాతలు ఏంటి, మన స్టాఫ్ ఏంటి, చాలా మంది కిచెన్ వాళ్ళు ఏంటి, ఒక రకంగా పూల స్పాన్సర్లు ఏంటి, పూలకి హెల్ప్ చేసే వాళ్ళు ఏంటి, అలంకారం హెల్ప్ చేసేవాళ్ళు, డిస్ట్రిబ్యూషన్ హెల్ప్ చేసేవాళ్ళు, మీడియా హెల్ప్ చేసేవాళ్ళు, ఒకళ్ళు కాదు అందరూ సహకరించబట్టి ఇంత చక్కగా జరిగింది. ఇలా ఎవరైతే సహకరించారో వారందరికీ, పార్టిసిపేట్ చేసిన భక్తులకి అందరికీ కూడా శ్రీమాత బాలాజీ సాయినాథ కరుణ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.